హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో బ్లౌజ్ కొలతలు ఎలా తీయాలో చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ బ్లౌజ్ కొలతలు ఎలా తీయాలో నేర్చుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి. మెజర్మెంట్స్ సరిగా తీయలేదనుకోండి, బ్లౌజ్ కటింగ్ సరిగా చేయలేము, బ్లౌజు కుట్టడం కూడా సరిగా రాదనమాట. మీరు పర్ఫెక్ట్గా బ్లౌజు కొలతలు తీయడం బాగా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా కుట్టడం కూడా బాగా నేర్చుకుంటారు. బాగా వస్తుంది కూడా, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా. ఎంత బాగా మెజర్మెంట్స్ తీయడం నేర్చుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. నేను కొన్ని టిప్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం బ్లౌజ్ని కటింగ్ చేసేటప్పుడు 2 ఫోల్డ్గా వేసి కట్ చేస్తాం కదా, 2 ఫోల్డ్ చేసి కట్ చేస్తాం అనమాట. 2 ఫోల్డ్ కట్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా పొడుగ్గా తీసుకునే అంటే లెంత్, బ్లౌజ్ లెంత్ కానీ, బ్యాక్ నెక్ లెంత్ కానీ, ఫ్రంట్ నెక్ లెంత్ కానీ, హ్యాండ్ పొడవు కానీ ఇవి మాత్రం డివైడ్ చేయమన్నమాట. ఎంత వచ్చిందో కరెక్ట్గా అంతే పెడతాము. అదే చెస్ట్ కానీ వెడల్పు, చెస్ట్ వెడల్పు, షోల్డరు, నెక్ వెడల్పు, చేతి వెడల్పు ఎంత ఉంది అవి మాత్రం మనం కరెక్ట్గా అంటే వచ్చిన దానికి 2గా డివైడ్ చేసి, వాటిని డివైడెడ్ బై 2 చేసి సగం చేసి అప్పుడు మెజర్మెంట్స్ తీస్తామన్నమాట కటింగ్ చేసేటప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మాత్రం. మనం జాయింట్స్ చేస్తాం కదా, భుజాలు, హ్యాండ్స్, వాటి దగ్గర కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నేను చెప్తాను ముందు. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవాలన్నమాట. బ్లౌజ్ కరెక్ట్గా పెట్టుకోవాలని, మడతలు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. కావాలంటే ఐరన్ చేసుకోండి, కరెక్ట్గా ఉంచుకోండి మెజర్మెంట్స్ తీయడానికి బ్లౌజ్ని మాత్రం. ఫస్ట్ లెంత్ తీసుకుందాం. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఇంచ్ టేప్స్ తీసుకుందాం. ఫస్ట్ అటు ఇటు కాదు, మధ్యలో పెట్టాలన్నమాట. అటు చివర పెట్టకూడదు, ఇటు చివర పెట్టకూడదు, మధ్యలో పెట్టి కొలవాలన్నమాట. కొలతని కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? మధ్యలో పెట్టి నీట్గా పట్టుకొని లాగండి. అంటే కొంచెం టైట్గా లాగండి, మరీ లూజ్గా వదలకూడదు అనమాట. కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్స్ మనకి. స్ట్రైట్గా పట్టుకొని నీట్గా పట్టుకొని లాగండి. కింద టక్స్ ఉంటాయి కదా, టక్స్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి కొలత అనేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లెంత్ అయితే. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఇప్పుడు కరెక్ట్గా 13 వచ్చిందనమాట. 13 అంటే 13 వచ్చింది కదా, 13కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీయండి. 2 ఇంచ్ కాదు, ఫ్రంట్ లెంత్ బ్యాక్ లెంత్ సేమ్ వస్తుంది అనమాట. బ్యాక్ లెంత్కి ఏమో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఫ్రంట్కి ఏమో 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే 1 ఇంచ్ బ్యాక్ దానికి కింద ఇది వేస్తాం కదా షేప్కి, అక్కడ దానికి పైన అటాచ్ చేస్తుంది, జాయింట్ చేస్తాం కదా, జాయింట్కి అనమాట. అదే ఫ్రంట్కి అయితే షేప్ వేస్తాం కదా మనం, షేప్ వల్ల 2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. దానికి ఎక్కువ కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. స్కిప్ చేయొద్దండి వీడియోని. స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు మధ్యలో. ఓకేనా? ఇది బ్లౌజ్ లెంత్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది కాబట్టి 1 సైడ్ తీస్తే సరిపోతుంది. లెంత్ అనమాట, బ్లౌజ్ లెంత్ మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్రంట్ పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ ఎక్కువ పెట్టుకోవాలి, ఎక్కడ తక్కువ పెట్టుకోవాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మెజర్మెంట్ తీయడం కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలని మర్చిపోకూడదు. బ్లౌజ్ని మాత్రం నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు చెస్ట్ ఎలా కొలవాలనేది చూద్దాం అనమాట. ఆ చివరి నుంచి చంక దగ్గర ఉంది కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు టేప్ని పెట్టాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా అనమాట. మీరు టైట్గా లాగొద్దు అనమాట దీన్ని మాత్రం. ఎందుకంటే టైట్గా లాగితే మనం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మధ్యలో మెడ ఉంది కదా, అది సైడ్కి వెళ్ళిపోతుంది, దానివల్ల ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అది ఎంత ఉందో పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టుకోండి. బ్లౌజ్ని మాత్రం అంతే పర్ఫెక్ట్గా అలాగే పెట్టుకొని తీయండి. ఇప్పుడు మనకైతే 16 వచ్చిందనమాట. 16 ఓన్లీ మనం బ్యాకే కొలిచాము. బ్యాక్ని కొలిచాం కంటే 16, బ్యాక్ అండ్ ఫ్రంట్, బ్యాక్ 16, ఫ్రంట్ 16 రెండు కలిపితే 32. ఓకేనా? 32 వచ్చింది కదా. మనం కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ని 2 ఫోల్డ్ చేస్తాం కదా,
అప్పుడు మనం 32 డివైడెడ్ బై 2 చేసుకోవాలన్నమాట. 32 డివైడెడ్ బై 2 అంటే 16 వచ్చింది. మనం 16 వేసుకోవాలన్నమాట. మీకు డివైడెడ్ బై 2 చేసుకోవడం రాకపోతే మనకు వచ్చిన 32 వచ్చింది కదా, దాన్ని టేప్ని మడత పెట్టండి అనమాట. రెండుగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 32 వరకు మడత పెడితే మనకి సగం వచ్చేసింది. ఆ సగంని మెజర్మెంట్స్గా తీసుకోవడం అనమాట. 16 వచ్చింది. 16 అంటే వెడల్పు అనమాట. మనకి ఇది ఎంత ఉందో చెస్ట్ వెడల్పు. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు బ్యాక్ లెంత్ చూద్దాం. బ్యాక్ లెంత్ పొడవు ఎంత ఉందో అనేసి మనం కరెక్ట్గా మధ్యలో పెట్టండి. అటు చివర కాదు ఇటు చివర కాదు, కరెక్ట్గా చూసి పెట్టాలన్నమాట. 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోండి. 1/2 ఇంచు పైకి పెట్టి బ్లౌజ్ మెజర్మెంట్ తీయాలన్నమాట. అది అలాగే తీయాలి. 1/2 ఇంచు పైకి పెట్టి మన దగ్గర భుజాల జాయింట్ ఉంది అనమాట. భుజాల జాయింట్ దగ్గర 1/2 ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టి నేను పెడతాను చూడండి. అలా అనమాట. 1/2 ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టి అప్పుడు తీయండి. కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి నీట్గా లాగనమాట. మనకి అంటే మెడ కింద ఎంతవరకు ఉందో మనకి అర్థం కాదు కదా. ఇక్కడ స్కేల్ పెట్టుకున్నాను అనమాట. ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని పెట్టుకోండి అక్కడ అనమాట. పెట్టుకున్నారనుకో మనకి ఎంత ఉంది కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది, మనకి 9 వచ్చింది. మనం 9 వచ్చింది కదా, మనం లెంత్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, లెంత్లో డివైడెడ్ బై చేయకూడదు, డివైడెడ్ బై 2 చేసుకోకూడదు. ఎంత వచ్చిందో కరెక్ట్గా మనం అంతే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. 9 వచ్చింది కాబట్టి 9 పెట్టుకోవాలి మనం బ్యాక్ నెక్. ఓకే. ఇప్పుడు మెడ వెడల్పు చూద్దాం. మెడ వెడల్పు మాత్రం బ్యాక్ నెక్ ఉంది కదా, అది మాత్రం కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి అనమాట. ఓకేనా. కరెక్ట్గా పెట్టుకుంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది అనమాట. నీట్గా పెట్టుకోండి. అంటే ముడతలు లేకుండా అలా. అంటే ఇక్కడ జాయింట్ ఉంది కదండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెడ మధ్యలో ఖాళీ ఫస్ట్ నుంచి సెకండ్ అక్కడ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 5 అంటే 1 ఇంచు, ఒక గీత 2 గీతలు ముందు వెనక వచ్చిన మనకు పర్ఫెక్ట్గా ముందుకు వచ్చిందనుకో, 5కి ముందుకు వచ్చిందనుకో 5 వేసేసుకోవచ్చు, ఏం కాదండి. 5 వచ్చింది కదా, మనం 5 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 5 తీసుకున్నాము, దానికి మనం ముందు ముడుస్తాం కదా, ముడిచి కుట్టేస్తాం కదా, అక్కడ పోతుంది అనమాట 1/2 ఇంచు. అది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మనం 1/2 ఇంచు ముందుకు పెట్టుకోవాలి. అదే ముందుకు పెట్టుకున్నాం అనుకోండి, మనం మడిచి కుట్టినప్పుడు కొంచెం వెనక్కి వస్తుంది అనమాట. అంటే మనకు 5 వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకైతే మనకు బ్లౌజ్ లెంత్ ఇప్పుడు కొలిచాం కదా, అది ఎంత ఉందో మనకి మనం కుట్టినప్పుడు కూడా అంతే వస్తుంది అనమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్మోల్ చూద్దాం అనమాట. ఆర్మోల్ కరెక్ట్గా కొలుచుకోండి. అంటే చంక లూజ్ అనమాట. అది జాయింట్ ఉంది కదా, భుజాల జాయింట్ దగ్గర నుంచి పెట్టుకుని మెల్లగా వేలుతో అలా పెట్టుకొని ఎండింగ్ దాకా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. 7.5 వచ్చింది కదా మనకి. 7.5 వస్తే దానికి ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలపాలన్నమాట. ఎందుకంటే పైన మనం భుజాలు జాయింట్ చేస్తాం కదా, అక్కడ పోతుంది అనమాట. సో అక్కడ మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చేతి పొడవు చూద్దాం. చేతి పొడవు, చేతి ఫస్ట్ నుంచి భుజాల జాయింట్ ఉంది కదా, ఇక్కడ చేతిది అక్కడ వరకు ఎంత వచ్చిందో అంతే పెట్టుకోండి. ఎంత వచ్చిందో అంతే పర్ఫెక్ట్ పెట్టుకోండి. ఇక్కడ నాకైతే 9 వచ్చింది అనమాట. 9కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే చేతి దగ్గర కింద మడిచేస్తాం కదా, ఎక్కువ చేతి పని చేయడానికి. లైనింగ్ బ్లౌజులకి అయితే ఎక్కువ కొలవ అనమాట, ముడవు అనమాట. ముడచం అంటే ఇక్కడ కొంచెం తగ్గించి పెట్టుకోండి కావాలంటే లైనింగ్ బ్లౌజులకి. అదే మామూలు బ్లౌజులకి అయితే ఎక్కువ పట్టిద్ది అనమాట. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి మనం. ఇప్పుడు చేతిది వెడల్పు అనమాట, చేయి వెడల్పు ఎంత ఉందో అనేసి కొలుచుకుందాము. చూడండి, మన చేతి వెడల్పు ఇప్పుడు 2 డివైడ్ అంటే 2 ఫోల్డ్ మీద ఉంది కదా, 2 ఫోల్డ్ మీద మనం కొలుస్తున్నాము అనమాట. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా 2 ఫోల్డ్ మీదే కటింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎంత వచ్చిందో అంతే పెట్టుకోవాలి. మనం ఖర్చు పెట్టుకోవాలండి.
2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఖర్చు కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మామూలు పర్ఫెక్ట్ది అయితే ఎంత ఉందో అంతే పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రం పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ టు షోల్డర్ చూద్దాం అనమాట. ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు ఎంత ఉందో మనం చూసుకోవాలన్నమాట. అంటే ఎలా పెట్టాలంటే మెజర్మెంట్స్ ఇక్కడ చేతి జాయింట్ ఉంది కదా, ఇక్కడ చేతి జాయింట్ నుంచి ఇటు సైడ్ చేతి జాయింట్ దగ్గరికి మెజర్మెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజు కటింగ్ బాగా చేయగలం. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇదే పర్ఫెక్ట్గా చేయగలం. పర్ఫెక్ట్గా పెట్టుకోండి అనమాట. అటు సైడ్ జాయింట్ నుంచి ఇటు సైడ్ జాయింట్ వరకు మనకి ఇప్పుడు ఎంత వచ్చిందంటే 10 వచ్చిందనమాట. 10 వచ్చింది కదా, 10కి 1/2 ఇంచు ఎక్స్ట్రా కలపండి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఈ చేతి దగ్గర జాయింట్ ఇటు సైడ్ జాయింట్ దగ్గర ఇటు సైడ్ జాయింట్ దగ్గర అటు ఒక పావు ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు పోతుంది. అందుకే మనం ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే ఎక్స్ట్రా ఇటు పావు ఇంచు హాఫ్ ఇంచు కరెక్ట్ సరిపోతుంది అనమాట. హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 10ని 2గా డివైడ్ చేయండి. 2గా డివైడ్ చేస్తే మనకి 5 వస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 2 ఫోల్డ్ వేసుకుంటాం కదా బ్లౌజ్ని కూడా, అలాగే అనమాట. దీన్ని కూడా 2 ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు 5 వస్తుంది కదా, 5కి హాఫ్ కలిపేయండి. 5.5 పెట్టేస్తే మనకి కరెక్ట్గా వచ్చింది అనమాట మెజర్మెంట్ అయితే. బ్యాక్ సైడ్ అయితే లెంత్ మెజర్మెంట్ తీసుకునే వెళ్ళి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ ఏం మిగిలినాయి అంటే ఫ్రంట్ నెక్ మిగిలింది అండ్ కింద నడుము లూజ్ అనమాట. లూజ్ మొత్తం కింద నడుము లూజ్ ఉంటుంది కదా, ఎంత ఉందో అది మాత్రం కన్ఫామ్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా, తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాము. ఫ్రంట్ నెక్ పైన జాయింట్ దగ్గర ఉంది కదా, ఆ జాయింట్ నుంచి మనం ఆర్మోల్ ఎలా కొలిచామో సేమ్ ఇది కూడా అలాగే కొలిచాలి. ఎందుకంటే దీనికి రౌండ్గా ఉంటుంది కదా, అప్పుడు అలాగే పెట్టి కొలవాలన్నమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దీనికి 7.5 వచ్చిందనమాట. నేను ఫస్ట్లో చెప్పాను కదా, లెంత్లో ఎంత వస్తే అంతే తీసుకోవాలన్నమాట. మనం డివైడెడ్ బై 2 చేయవసరం లేదు. ఓకేనా. లెంత్ ఎంత వస్తే అంతే పర్ఫెక్ట్గా లెంత్ ఎంత ఉందో అంతే పెట్టండి. ఫ్రంట్ లెంత్ ఎంత వస్తే అంతే పెట్టి కట్ చేయండి అనమాట. ఇప్పుడు నడుము లూజ్ చూద్దాం. నడుము లూజు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి, మర్చిపోకండి. నడుము లూజ్ ఎంత ఉందో మనం కుట్టిన తర్వాత కింద నడుము కూడా పర్ఫెక్ట్గా అంతే రావాలన్నమాట. ఓకేనా. నేను కొలుస్తున్నాను చూడండి ఒకసారి. పర్ఫెక్ట్గా కొలవండి నీట్గా. చూసారు కదా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 27.5 వచ్చిందనమాట. 27.5 వచ్చింది మనకి. కరెక్ట్గా 27.5 వచ్చింది. మన బ్లౌజ్ కుట్టకు కూడా మనకి నడుము లూజ్ మాత్రం 24.5 వచ్చిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నేను చెప్పినట్టు బ్లౌజ్ కొలతలు తీయండి, ఖచ్చితంగా నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇలా కానీ తీసారంటే మీరు మెజర్మెంట్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. ఓకేనా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.